జై శ్రీమన్నారాయణ. బృందారక సందోహంతో అనే పాట గురించి ఈరోజు తెలుసుకుందాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ పాటను వివరించారు. మా చిన్నప్పుడు నల్లగొండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో ప్రతినిత్యం ఉదయం శ్రీమాన్ బోరుగడ్డ లక్ష్మణాచార్యులు గారు ఆలపించేవారు. దాని అర్థం తెలియకుండా ఆనందించేవారు. ఇప్పటికీ బోరుగడ్డ కుటుంబాలు ఈ పాటను దేవాలయంలో పాడుతుంటారు. ఆ పాట ఇది. నేను పాడలేను, అలా అంటాను. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడితరలేలే. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడితరలేలే. బృందారక సందోహముతో తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిటి చిలుకయటే. తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిటి చిలుకయటే. వెలసి నయ్యమున విష్ణు చిత్తునకు నిలయ దీపమై వెలిగనటే. వెలసి నయ్యమున విష్ణు చిత్తునకు నిలయ దీపమై వెలిగనటే. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడితరలేలే. బృందారక సందోహముతో విరజా నది కావేరియటే పరమపదము శ్రీరంగమటే. విరజా నది కావేరియటే పరమపదము శ్రీరంగమటే. వరుడారంగేశ్వరుడు కదా మనసిరి ఆండాళే వధువు కదా. వరుడారంగేశ్వరుడు కదా మనసిరి ఆండాళే వధువు కదా. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడితరలేలే. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడితరలేలే. బృందారక సందోహముతో బృందారక సందోహముతో సందోహముతో సందోహముతో. పాట అర్థంలోకి వెళ్ళాలంటే ముందుగా గోదాదేవి తనయను చూద్దాం. తనయ అంటే ఆమె ఏ మాసంలో ఏ నక్షత్రంలో ఎక్కడ పుట్టారనేటువంటి వివరాలు తెలిపేటువంటి సంస్కృత శ్లోకం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. తమిళనాడులో శ్రీవిల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడనే వైష్ణవ ఆలయ అర్చకున్నాడు. అతడు మహాభక్తుడు. అక్కడి ఆలయంలోని ప్రధాన దైవం చిన్ని కృష్ణుడే. విష్ణువునందు చిత్తము నిలిపాడు కావున ఆయనకు విష్ణుచిత్తుడనే పేరు వచ్చింది. ఆయన అసలు పేరు భట్టనాథుడు. ఆళ్వార్లు అంటే విష్ణు భక్తులని, అందులో ఆయన పెరియ ఆళ్వార్ అని కీర్తింపబడ్డాడు. అంటే పెద్ద ఆళ్వారు, పెద్ద వైష్ణవ భక్తుడు అని అర్థం. ఒకసారి తులసి వనంలో మొక్కలకు పాదులు తీస్తున్న సందర్భంలో ఆ వనంలో ఒక అమ్మాయి కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవత్ప్రసాదంగా భావించి కోదై అని పేరు పెట్టాడు. తమిళంలో కోదై అంటే పూలమాల, అదే గోదాగా మారింది. ఆయనకు పిల్లలు లేరు. ఆ అమ్మాయిని అపురూపంగా పెంచుకున్నాడు.
గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణ భక్తురాలై అనేక రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉండేది. ఆ భక్తి చివరకు ప్రేమగా మారి రంగనాథుణ్ణి పరిణయమాడాలని తిరుప్పావై అనే 30 తమిళ పాటలను పాడి ఆ రంగనాథునే ప్రాణాధుడిగా చేసుకున్న గోదాదేవి పునీతమైంది. ఈ పాటలో ఆండాళ్ను పెళ్లి చేసుకోవడం కోసం విష్ణుమూర్తి బృందారకులు దేవతల సమూహముతో, నమస్కరించే మునుల సమూహంతో, తిరువడి అంటే పాదములు, పెందిరువడి అంటే పెద్ద పాదములు గల పెరుమాళ్ళు భగవంతుడు, ఇవి తమిళ భాషా పదములు, వైకుంఠమును వీడి బయలుదేరాడు కదా. ఇక్కడ వధువు తులసీవనంలో విష్ణుచిత్తునకు లభించినది. హరి కౌగిటి చిలుక అంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే ఆ విష్ణుచిత్తునకు ఇంటి దీపమైనది. వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి భూలోకమునకు వచ్చి శ్రీరంగనాథుడుగా మారేటప్పటికీ వైకుంఠంలో ఉండే విరజానది కావేరి అయింది. పరమపదము శ్రీరంగమైంది. వరుడు రంగనాథుడు, మరి వధువు మన సిరి, మన సంపద, మన లక్ష్మి ఆండాళే కదా అని చక్కటి గీతాన్ని వ్రాశారు. ఎన్నిసార్లు విన్నా తనివి తీరనిది. ఆ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారికి మరొకసారి మనమంతా ఈ ఆండాడు తిరునక్షత్రం సందర్భంగా నమస్కరిస్తూ జై శ్రీమన్నారాయణ, ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. ఇలాంటి పాటలకు పర్వాలకు సంబంధించిన అనేక అంశాలు మీరు వినాలని అంటే ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరొక్కసారి ఆండాళ్ తిరునక్షత్ర శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.